సో ఈరోజు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఏంటంటే మీకు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఫస్ట్ చాప్టర్లో సెకండ్ పార్ట్ అనమాట, 1.2 మాడ్యూల్ 1లో. ఓకే. సో ఇందులో ఏంటంటే మీకు జనరల్గా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే మనం అకౌంటింగ్ అనేది చేసేటప్పుడు ఎలా చేస్తాము, అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే అంటే ఇప్పుడు హిస్టారికల్గా మనకి తరతరాలుగా ఈ అకౌంట్స్ అంటే ఎలా మెయింటైన్ చేస్తారని కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, వాటిని కన్వెన్షన్స్ అంటారు. అంటే పాతకాలం పద్ధతులు అన్నారని కూడా అనుకోవచ్చు ఇంకో భాషలో చెప్పాలంటే మీకు. సో అసలు అంటే ఇవి ఏంటి, అందులో ఏమేం పార్ట్ అయి ఉంటాయి అన్నది ఈరోజు మనం చెప్పుకునే కాన్సెప్ట్ అనమాట. స్టార్ట్ చేసుకుందాం ఇంకా. ఈ చాప్టర్లో మనం ఫస్ట్ మేజర్గా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. మన సీఎం మీ సీఎంఏ కింద మీ జర్నీ అయినా, సిఏ కింద ఒక పర్సన్ జర్నీ అయినా, లేదంటే సిఎస్ కింద ఒక జర్నీ అయినా, ఈ అన్నిటిలో మీకు కంపల్సరీ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ నేమ్ అనమాట ఇది. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, మనం సింపుల్గా గ్యాప్ అంటాం. ఈ గ్యాప్ అన్నది ఏ దేశానికి ఆ దేశానికి వేరు వేరు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో అంటే యూఎస్ గ్యాప్ ఉంటుంది, ఇండియాలో ఇండియన్ గ్యాప్ ఉంటుంది, ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియన్ గ్యాప్ ఉంటుంది, అలా అనమాట. ఈ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అసలు ఈ గ్యాప్ అంటే ఏంటి, దీన్ని జనాలు ఎందుకు ఫాలో అవుతారు నార్మల్గా? సో జనరల్గా మీకు పేరులోనే ఉంది కదా, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని. సో ఇవేంటంటే ఒక పర్టికులర్ పర్సన్ ఏదైనా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తన వ్యాపారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే ఒక పర్టికులర్ ఫార్మాట్ని, కొన్ని రూల్స్ని, ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. ఆ పర్టికులర్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ని జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండి. ఈ ప్రిన్సిపల్స్ ఏంటంటే మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్సన్ కానీ, ఇయర్ కానీ, ఏజ్ కానీ. అంటే ఏంటి, ఇప్పుడు నా వ్యాపారంలో లెక్కలు ఒకలాగా, ఇంకొకటి వ్యాపారంలో లెక్కలు ఇంకొకలాగా ఉంటే మనకి కంపేర్ చేసుకోవడానికి కానీ దేనికన్నా కూడా కష్టం అవుతుంది కదా. ఆర్ మీ ఇయర్ ఒక ఫైనాన్షియల్ డేటా ఒకలా మెయింటైన్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకోలా మెయింటైన్ చేసినా కూడా కష్టమే కదా. సో అలాంటివన్నీ పోవడం కోసం జనరల్గా అందరూ ఒక పర్టికులర్ మాట అనుకుని అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతాం అనుకున్న దాన్ని జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. సో ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నవి ఏంటి అంటే, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి అనమాట. అసలు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కన్వెన్షన్స్, ఆ కన్వెన్షన్స్ అంటే ఏంటి, ఈ- అవి ఎందుకు ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవుతున్నారు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్లో కొన్ని చూద్దాం. ఓకే. ఐ హోప్ నా స్క్రీన్ మీకు విజిబుల్గానే ఉంది అనుకుంటున్నా. ఇది ఇండియన్ గ్యాప్ అనమాట. మనకి ప్రజెంట్ ఇక్కడ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది తయారు చేసేది ఐసిఐఏ బోర్డు, చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బోర్డు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూ చేస్తుంది. అండ్ కంపెనీస్ రిలేటెడ్గా కంపెనీస్ యాక్ట్లో కూడా షెడ్యూల్ 3లో మనకు మెన్షన్ అయి ఉంటాయి అనమాట. అకౌంట్స్ అన్నవి ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి సంబంధించిన ఫార్మాట్స్ ఏంటి, ఇవన్నీ అందులో ఉంటాయి. సో ఇది బేసిక్గా గ్యాప్ అంటే. ఇప్పుడు అకౌంటింగ్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, అకౌంటింగ్ కాన్సెప్ట్ అన్నది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఐ హోప్ మొత్తం స్క్రీన్ క్లియర్గా విజిబుల్గా ఉందనుకుంటున్నా. ఫస్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్. సో నేను నాకు ఒక బిజినెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ షాప్ ఉందనుకుందాం, మొబైల్ స్టోర్. నేను వేరు, నా బిజినెస్ వేరు. ఇది బేసిక్గా ఫాలో అయ్యే రూల్ అనమాట. నేను వేరు, నా బిజినెస్ వేరు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ₹1,00,000 తీసుకెళ్ళి నా బిజినెస్లో పెట్టాను అనుకోండి, అది బిజినెస్ సెపరేట్ ఐటమ్ అవుతుంది. అంటే మీకు బిజినెస్కి సంబంధం ఉండదు. సో ఇప్పుడు బిజినెస్ అన్నది వేరే పర్సన్లా ట్రీట్ చేయాలన్నదే ఇది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ అండ్ ఆ బిజినెస్ పెట్టుకున్న ఓనర్ ఇద్దరు ఒకరు కాదు, ఇద్దరు సెపరేట్ అన్న చెప్పే కాన్సెప్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే. ఇందులో ఏంటంటే అందుకనే మనకి ఎప్పుడైనా బిజినెస్లోకి ఎవరైనా డబ్బులు పెట్టినా ఏం పెట్టినా ఫస్ట్ ఎలా చెప్పేడతాం, బిజినెస్లో క్యాపిటల్ పెట్టారు అని చూపిస్తారు. క్యాపిటల్ అన్నది ఎటువైపు ఉంటుంది, ఎప్పుడు లైబిలిటీస్ సైడ్ ఉంటుంది. మనకు మామూలుగా మీకు సాధారణంగా లైబిలిటీ అంటే ఏంటో చెప్పాను. లైబిలిటీ అంటే ఏంటి, మనం వేరే వాళ్ళకి బాకీ ఉన్నట్టు దాన్ని లైబిలిటీ అంటాం. సో ఇక్కడ మనం దీన్ని లైబిలిటీస్ సైడ్ పెడుతున్నాం అంటే క్యాపిటల్ ఏంటి, ఆ ₹1,00,000 మనం బిజినెస్కి ఇచ్చాం కాబట్టి బిజినెస్ ఆ ₹1,00,000 మనకు తిరిగి ఇవ్వడానికి బాకీ కింద లెక్క వస్తుంది కాబట్టి
దాన్ని లయబిలిటీ సైడ్లో పెడతారు క్యాపిటల్. కాకపోతే ఓనర్ తీసుకొచ్చిన అమౌంట్ అంతా క్యాపిటల్ రూపంలో రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఓనరు బిజినెస్ సపరేట్, ఇది బేసిక్గా కాన్సెప్ట్ అనమాట. అందుకే మన బిజినెస్కి ఇచ్చిన బిజినెస్లో పెట్టిన డబ్బులు, బిజినెస్ నుంచి విత్డ్రా చేసిన డబ్బులు కూడా సపరేట్గా చూపిస్తాం. మన పర్సనల్గా పెట్టుకున్న ఖర్చులు, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్గా నాకు ఏ మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాను, అది బిజినెస్ పర్పస్కి వాడను అనమాట. నా పర్సనల్ మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాను. సో ఆ ఎక్స్పెండిచర్ బిజినెస్ ఖర్చుల్లో కలుపుతామంటే కలపం. బిజినెస్ కంటే ఒక దానికి సంబంధించిన ఖర్చులను ఒక చోట పెట్టడం అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మీకు బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ చూసాం కదా. సో ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్లో ఏంటంటే, ఏదైనా ఒక వ్యాపారం ఉందనుకోండి, దాన్ని ఓ సంవత్సరం తర్వాత మూసేస్తాం, 2 సంవత్సరాల తర్వాత మూసేస్తాం, అలా కాదు. సో ఇన్ఫినిట్ లైఫ్ ఉంటుంది ఆ వ్యాపారానికి అన్నట్టుగా తీసుకుంటాం అనమాట. అంటే వందల సంవత్సరాల వ్యాపారం అలాగే కంటిన్యూ అవుతుందని ఎజంప్షన్ తీసుకుంటాం. అన్లెస్ అంటిల్ ఆ ఎజంప్షన్కి ఏదన్నా ఎఫెక్ట్ అయ్యే కండిషన్ లాంటిది ఏమైనా జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కార్ డీలర్ అనుకుందాం, కార్ షాప్ డీలర్. మీరు ఒక భారతీయ కార్ షాప్ డీలర్లో పర్టికులర్ కార్ మాత్రమే సేల్ చేస్తారు, పర్టికులర్ ఐటమ్ సేల్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేసిందంటే, నార్మల్గా బిజినెస్ ఇన్ఫినిట్ అని లెక్కేసుకున్నారు. కాకపోతే నెక్స్ట్ ఏమైంది, ఒక 2 months తర్వాత గవర్నమెంట్ వచ్చి మీకు ఈ పర్టికులర్ కార్ ఆర్ పర్టికులర్ వస్తువుని మీరు మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు అని చెప్పి బ్యాన్ చేసిందంటే, అది మీ బిజినెస్ కండిషన్కి కంప్లీట్ ఎఫెక్ట్ అయినట్టు కదా. ఆ టైంలో గోయింగ్ కన్సర్న్ రాదు. మిగతా అన్ని బిజినెసెస్కి, లేదంటే అన్లెస్ అంటే ఆ బిజినెస్ కంటిన్యూ అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ నీకు లేనంతసేపు బిజినెస్ ఎప్పుడు ఇన్ఫినిట్ లైఫ్ వరకు కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం. అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. నెక్స్ట్ పీరియాడిసిటీ కాన్సెప్ట్, దీన్నే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అని కూడా అంటారు. సో ఇప్పుడు పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కంటిన్యూస్గా అవుతుందని చెప్పి మనకి కంటిన్యూస్గా లెక్కలు చూడకుండా జస్ట్ బిజినెస్ చేసుకుంటూ పోయాం అనుకోండి, దానికి ప్రాఫిట్ లాస్, అసలు ఏమైనా బిజినెస్లో కరెక్ట్గా యాక్షన్స్ తీసుకోవాలా, అసలు మీకంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. మనకి ఎంత ఖర్చు అయింది, ఎంత లాభం వచ్చింది, ఎంత అమౌంట్ ఎక్కువపోయింది, ఇదంతా మనకు తెలియాలి. కాబట్టి ఒక పీరియడ్ని ఫాలో అవుతాం. జనరల్గా ఫాలో అయ్యే అకౌంటింగ్ పీరియడ్ ఏంటంటే 1 year ఫాలో అవుతుంది. ఇప్పుడు మీకు తెలిసిన లిస్టెడ్ కంపెనీలు ఉంటాయి కదా, విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ, ఇలాంటివి ఏం చేస్తాయంటే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా రెడీ చేసి బయటికి ఇష్యూ చేస్తాయి. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏంటంటే ఏ క్వార్టర్ ఆ క్వార్టర్కి హాఫ్ ఇయర్లీ. జనరల్గా ఫాలో అయ్యే పీరియాడిసిటీ ఏంటంటే 1 year ఫాలో అవుతాం. దీనికి ఇంకో డెఫినేషన్ కూడా ఉంటుంది, ఆపరేటింగ్ సైకిల్కి ఈక్వల్ అయ్యే పీరియడ్ని ఫాలో అవుతారు అంటారు. ఇక్కడ మనకి ఏం తెలియాలి, ఆపరేటింగ్ సైకిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వస్తువు తయారు చేద్దాం అనుకున్నారు, ఏమైనా ప్రొడక్ట్ని తయారు చేద్దాం అనుకున్నారు. దానికి కావాల్సిన రా మెటీరియల్స్, ఆ రా మెటీరియల్స్ కొనడానికి పట్టిన టైము, ఆ రా మెటీరియల్స్ మీకు కావాల్సిన ప్రొడక్ట్గా మార్చడానికి పట్టిన టైము, ప్లస్ ఆ రా మెటీరియల్స్ సేల్ చేయడానికి పట్టిన టైము, ఆ సేల్ చేసిన దానికి సంబంధించిన అమౌంట్ రావాలి కదా, ఆ అమౌంట్ వచ్చిన టైం, ఈ టోటల్ టైంని ఆపరేటింగ్ సైకిల్ అంటారు. సో ఈ ఆపరేటింగ్ సైకిల్ పీరియడ్కి అయినా కూడా ఈక్వల్ అవ్వాలి. కొనుక్కున్న అలా ఫాలో అవుతాయి. మన ఇండియాలో ఫాలో అయ్యే అకౌంటింగ్ పీరియడ్ ఏంటంటే పీరియాడిసిటీ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతారు. సో అది ఏప్రిల్ 1st నుంచి 31st March ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది పీరియాడిసిటీ కాన్సెప్ట్ మనకి ఇక్కడ. సో నెక్స్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ వెళ్ళాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే 3 కాన్సెప్ట్లు చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లు. అకౌంట్స్ మొత్తం బేసిక్ లా అనమాట. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి ఒక వ్యాపారంలో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఆర్ ఈవెంట్ కంప్లీట్గా ప్రతి ట్రాన్సాక్షన్ అది మనీలో మెజర్ చేయగలిగితే ఆ ట్రాన్సాక్షన్ కంపల్సరీ రికార్డ్ చేయాలన్నమాట. సో ఏదైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే దానికి మానిటరీ వాల్యూ మనం చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 5 lakhs క్యాష్ ఉండొచ్చు, లేదంటే 1500 kgs టమాటాలు ఉండొచ్చు, లేదా రకరకాలు, లేదంటే కొన్ని ఇయర్ పోడ్స్, కొన్ని ల్యాప్టాప్స్, కొన్ని ఆఫీస్ ఫర్నిచర్ ఇలా ఉండొచ్చు. సో వాటి వాల్యూ ఎంత, ఏదన్నా మనం మానిటరీ టైంలో చెప్పగలగాలన్నమాట కంపల్సరీ. ఆ మానిటరీ టర్మ్లో చెప్పగలిగితే దాన్ని కంపల్సరీ మనం పైన మామూలుగా రికార్డ్ చేసుకోవాలి అకౌంట్స్. ఓకే. నెక్స్ట్ మీకు ఎక్రూవల్ కాన్సెప్ట్.
ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను వినండి. నా దగ్గర ఒక 2 పెన్స్ ఉన్నాయి. ఒక పెన్ ఏంటంటే నా ఫ్రెండ్కి ఒక దగ్గర ఒక పెన్ లేదు. నేను ఏం చేశానంటే ఒక పెన్ తనకి ఇచ్చాను. ఆ పెన్ అమౌంట్ తను నాకు రేపు ఇస్తా అన్నాడు. ఓ పెన్ తనకి మొత్తానికి అమ్మేశాను అనమాట. తన దగ్గర పెన్ లేదన్నాడు, అర్జెంటుగా కావాలని అమ్మేశాను. సో నాకు ఆ అమౌంట్ రేపు పొద్దున్న ఇస్తాను అన్నాడు, 5 రూపీస్. సో నా ఫ్రెండే కదా, తెలుసున్నాడు కదా అని చెప్పి రేపు తీసుకోవడానికి లెక్క చేసుకుంటాం. ఇక్కడ ఏంటి, ఇప్పుడు మీకు ఏమైంది, ఆ 5 రూపీస్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్ ఇవ్వాలి అన్న పరిస్థితి వచ్చింది కదా. ఈ పరిస్థితిని సింపుల్గా ఎక్రూవల్ అంటారు. మీకు ఏ డబ్బులు అయితే మీరు చేసిన పనుల వల్ల మీకు రావాల్సి ఉంటుందో అదంతా ఎక్రూవల్. సేమ్ ఇలాగే మీరు వేరే వాళ్ళ దగ్గర పెన్ తీసుకున్నారు, ఓకే, ఆ తీసుకున్న బాకీ కూడా మీరు బాకీ పడినట్టే కదా. యాక్చువల్గా డబ్బులు ఇచ్చేవా లేదా అన్నది కాదు, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్ ఇమీడియట్ గా రికార్డ్ చేయాలన్నమాట ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే. సో ఈ రోజు పెన్ తీసుకున్నాం అంటే ఈ రోజు నా దగ్గరకు ఒక పెన్ వచ్చింది, పెన్ వాల్యూ 3 రూపీస్ అని రాస్తాం, నాకు 3 రూపాయలు అప్పు ఉందని చెప్పి లెక్క అనమాట, అది రాసేస్తాం ఇమీడియట్ గా. సో అలాగే ఇంకోసారి ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే డబ్బులు వచ్చే వైపు ఎలాగా. సో నేను పెన్ ఇచ్చిన వాడికి, మనకి పెన్ ఇవ్వడం అంటే సేల్ అనుకోండి, సేల్ చేసేవాడికి అండ్ నాకు డబ్బులు ఇవ్వాలి. సో డబ్బులు ఇచ్చేంత వరకు ఆగకూడదు, డబ్బులు వస్తాయి అని చెప్పి రాసేసుకుంటాం అనమాట. దాన్నే ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటారు. సో ఇక్కడ అకౌంటింగ్ సిస్టమ్ లో ఇది మీకు లేటర్ టాపిక్స్ లో వస్తుంది. అకౌంటింగ్ సిస్టమ్స్ లో 2 అకౌంటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, క్యాష్ అకౌంటింగ్ సిస్టమ్, మర్కంటైల్ అకౌంటింగ్ సిస్టమ్. మర్కంటైల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే సింపుల్లీ ఎక్రూవల్ కాన్సెప్ట్ అని అనమాట. ఇది కాకుండా క్యాష్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో నువ్వు ఫ్రెండ్కి పెన్ ఇచ్చావు, నీ ఫ్రెండ్ నీకు రేపు ఎల్లుండో డబ్బులు ఇచ్చాడు. సో తను ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ రాసుకున్నావు అనుకో, అది క్యాష్ అకౌంటింగ్ సిస్టమ్ అవుతుంది. అది కాకుండా ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగితే అప్పుడు రికార్డ్ అయిపోతే దాన్ని క్రెడిట్ అకౌంట్ అంటే మర్కంటైల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటారు సింపుల్గా. ఓకే, సో డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. సో అకౌంటింగ్ అన్నది బేసిక్ రూల్ అనమాట. ఇది మనకి డ్యూయల్ ఆస్పెక్ట్ అన్నది ప్రతి ట్రాన్సాక్షన్ కి రెండు వైపుల 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి నేను సేల్ చేశాను, సేల్ చేసినప్పుడు ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ అంటే ఏమొస్తాయి, సేల్ అన్న ఆస్పెక్ట్ అవుతుంది అండ్ మీకు ఎవరికైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ రిసీవబుల్ పర్సన్ ఉంటారు కదా, ఆ రిసీవబుల్ పర్సన్ ఎవరైతే బాకీ ఉన్నారో బాకీ ఉన్నారని రాసుకుంటారు కదా. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ అంటే ఏం జరిగింది, సేల్ చేసిన పర్సన్ మన డబ్బులు ఇవ్వాల్సిన వాడు, డబ్బులు ఇవ్వాల్సిన వాడు మనకి ఇందులో డెటార్ అంటాం అకౌంటింగ్ లాంగ్వేజ్ లో. మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఉంటే వాడు డెటార్ అవుతాడు, మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆడు మనకి క్రెడిటార్ అవుతాడు అనమాట. ఈ పదాలు గుర్తుంచుకొని కంపల్సరీ యూజ్ అవుతాయి మనం యూజ్ చేసుకునే పదాలు అకౌంట్స్ బేసిక్స్ లో. ఓకే, డెటార్ అంటే ఎవరు, మనం ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాడు డెటార్ అవుతాడు. క్రెడిటర్ అంటే మనకి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాడు క్రెడిటర్ అవుతాడు అనమాట. ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కి 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. నేను బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాలెన్స్ షీట్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉండాలంటే ఏంటి, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బిజినెస్ లో 1,00,000 రూపాయలు క్యాష్ తీసుకుని పెట్టాను. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఏమవుతుంది, సో నేను మళ్ళీ నాకు క్యాష్ తిరిగి ఇచ్చేయాలి కాబట్టి క్యాపిటల్ రూపంలో లయబిలిటీస్ సైడ్ 1,00,000 పెడతాం. అసెట్ సైడ్ క్యాష్, బిజినెస్ కి అసెట్ గా డబ్బులు వచ్చినాయి కదా బిజినెస్ కి, సో అసెట్ సైడ్ క్యాష్ 1,00,000 అని రాస్తాం. సో డ్యూయల్ ఆస్పెక్ట్ సరిపోయింది కదా, క్యాపిటల్ ఒక సైడ్ వచ్చింది, క్యాష్ ఒక సైడ్ వచ్చింది. అలా కాదు, మీరు ఖర్చు పెట్టారు, రెంట్ కట్టారు, రూమ్ కి రెంట్ కట్టినప్పుడు డబుల్ ఆస్పెక్ట్ ఏమవుతుంది, యాక్చువల్ గా మీరు పే చేస్తుంటే కనుక రెంట్ ఒక సైడ్ వస్తుంది, క్యాష్ ఒక సైడ్ వస్తుంది. అలా కాకుండా పే చేయకుండా తర్వాత ఇస్తామని చెప్తే రెంట్ ఓ పక్కన, ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఆడి పేరు ఓ పక్కన. సో ఇప్పుడు మనం వాడికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నాం కాబట్టి అది క్రెడిటర్ సైడ్ వస్తుంది అనమాట. అది డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే అదే. నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ తర్వాత మ్యాచింగ్ కాన్సెప్ట్ వస్తుంది. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంత డ్యూయల్ ఆస్పెక్ట్ లో ప్రతిదానికి 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నాం కదా. సో ఇక్కడ మ్యాచింగ్ లో ఏం చేస్తామంటే ఇన్కమ్ సైడ్ ఎక్స్పెండిచర్ సైడ్ రాసామనుకోండి,
ఆ రాసిన వాటిని కంపేర్ చేస్తేనే మనకి ఒక ఏదైనా ఎంటిటీ యొక్క బిజినెస్ ప్రాఫిట్ ఆ లాస్ అని తెలుసు. మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో ఫ్లిప్కార్ట్ ఒక మొబైల్ అమ్మిన ఎగ్జాంపుల్లో ఫ్లిప్కార్ట్ 35,000కి వచ్చింది, మనకి 40,000కి వచ్చింది. ఈ ఈ ఫ్లిప్కార్ట్కి ఉన్న ఎక్స్పెండిచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పుకుందాం ఎగ్జాంపుల్. సో నేను 35,000 పెట్టి ఒకరి దగ్గర ఫోన్ కొన్నాను. సో నాకు పర్చేస్ కాస్ట్ అంతా 35,000 అండి. ఒక సైడ్ రాసుకున్నాను, ఇటు 35,000 ఉంది. ఓకే. సో నేను వేరే ఫ్రెండ్కి అదే ఫోన్ని 40,000కి అమ్మాను. సో అది మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ అనమాట. సో 40,000కి అమ్మాను కొనుక్కున్నాను. సో 40,000 సేల్ ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాయి కదా మనకి వాల్యూ దొరికేది, ప్రాఫిట్ ఆ లాస్ అన్నది. ఈ మనం మ్యాచ్ చేసే కాన్సెప్ట్ ని, ఇన్కమ్ ని ఎక్స్పెండిచర్ ని మ్యాచ్ చేసే కాన్సెప్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే. ఓకే. నెక్స్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్. రియలైజేషన్ కాన్సెప్ట్ అంటే మనకి యాక్చువల్ గా పర్టికులర్ వస్తువు మీద కానీ ఆర్ పర్సన్ మీద కానీ ఆ పర్టికులర్ ఇష్యూ మీద కానీ లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అయితేనే అది మనం రికార్డ్ చేసుకుంటాం అన్నది రియలైజేషన్ కాన్సెప్ట్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను తీసుకున్నట్టే మొబైల్ షాప్ ఉంది నాకు ఏంటంటే ఒక పర్టికులర్ స్కూల్ నుంచో లేదంటే పర్టికులర్ కంపెనీ నుంచి ఒక 40 మొబైల్స్ కావాలని ఆర్డర్ వచ్చింది. సో నేనేంటి ఆర్డర్ వచ్చింది కదా అని చెప్పి అకౌంటింగ్ లో రాయకూడదు, ఎందుకంటే ఆర్డర్ వస్తే ఆర్డర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కూడా అంతే ఉంది కదా. సో దీన్ని ఎప్పుడు ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకోవాలి, మనం గూడ్స్ వాళ్ళకి ఆల్రెడీ సేల్ చేసి పంపించేసాం కాబట్టి పంపిస్తాం కదా. సో స్కూల్ ఏంటంటే వచ్చింది 30 ఫోన్స్ తీసుకుంది, కలెక్ట్ చేసుకుంది, బయటకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సిన లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అయింది ఇక్కడ. సో అప్పుడు మనం రెవెన్యూ బుక్ చేసుకుంటాం. దీన్ని రియలైజేషన్ కాన్సెప్ట్ అంటారు అనమాట. అన్లెస్ అంటిల్ మనకి లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అవ్వకపోతే మనం ఆ సేల్ మనం బుక్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేనున్నాను, నాకు పర్టికులర్ ఫోన్ ప్రీ బుక్ చేసుకోవాలి. మీరు ఫ్లిప్కార్ట్లో ప్రీ బుకింగ్స్ అవి చూస్తూ ఉంటారు కదా, ప్రీ బుక్ 1000 పే చేయండి తర్వాత ఫోన్ తీసుకోండి అంటారు కదా. సో ప్రీ బుక్ చేసిన ప్రతి ఒక్కడు ఫోన్ తీసుకోవాలని గ్యారంటీ లేదు కదా. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. సో ఈ వచ్చిన 1000 రూపీస్ని అప్పుడే మనం సేల్ వాల్యూ కింద బుక్ చేసేయకూడదు అనమాట. అది ఎప్పుడైతే కంప్లీట్గా సేల్ కింద కన్వర్ట్ అయ్యి ఎవడైతే ఫోన్ తీసుకుంటాడో అప్పుడు సేల్లోకి వస్తుంది. ఓకే. అది అడ్వాన్సెస్, అది మీకు అడ్వాన్స్ కాన్సెప్ట్ అనేది అలాగే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సేల్ కోసం మీకు గూడ్స్ తయారు చేయడం కోసం కంపెనీ ఆర్డర్ పెట్టిన వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారనుకోండి, ఆ అడ్వాన్స్ సేల్ కింద బుక్ చేయకూడదు. దాన్ని అడ్వాన్స్ అని చెప్పి పక్కన సపరేట్గా మీకు లయబిలిటీస్లో పెట్టుకోవాలి, అన్లెస్ అంటే మీరు అది సేల్ కింద మారేంత వరకు, ఎందుకంటే వాళ్ళ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. సో రియలైజేషన్ కాన్సెప్ట్ అంటే లీగల్ ఆబ్లిగేషన్ మ్యాండేటరీ అనమాట. సో నెక్స్ట్ కాస్ట్ కాన్సెప్ట్. ఈ కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏదైనా మీరు ఆఫీస్ కోసం సిస్టమ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఏ వస్తువులైనా కొన్నా వస్తువులు బుక్స్లో రికార్డ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మీరు పర్చేస్ చేసిన కాస్ట్కి రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ పర్చేస్ కాస్ట్ రికార్డ్ చేసుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ కొన్నాను, ఆ ల్యాప్టాప్ కాస్ట్ నేను కొన్నప్పుడు 1 lakh ఉంది. అండ్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ చార్జెస్ సంథింగ్ స్టార్టింగ్లో దానికి కావాల్సిన ల్యాప్టాప్ క్యాబినెట్స్ అని ఇవన్నీ ఇన్స్టాలేషన్ అన్నీ చేసుకున్నాను. ఇవన్నీ కలిపి 2 lakhs కాస్ట్ అయింది నాకు. ఈ 2 lakhsలో అదే ప్రజెంట్ సేమ్ అదే సెటప్ కావాలంటే ఇప్పుడు 3,40,000 అవుతుంది మార్కెట్లో. అలా అని చెప్పి నేను 3,40,000కి మనం బుక్స్లో మార్చి రాసుకోవడం ఉండదు అనమాట. ఇనీషియల్గా ఎంత రికార్డ్ అయిందో అంటే ఇనీషియల్ కాస్ట్ మనం ఎంత పర్చేస్ చేస్తామో ఆ కాస్ట్ మాత్రమే రికార్డ్ అవుతుంది బుక్స్లో. అది కాస్ట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్ అనేది ప్రైమరీ పిల్లర్స్ అనమాట. మనం ఏ అకౌంట్స్ వేసినా కూడా ఈ కాన్సెప్ట్ బేస్ మీదే మనం అకౌంట్స్ అనేది రెడీ చేస్తాం. సార్ కాన్సెప్ట్ అన్ని మీకు మళ్ళీ స్క్రోల్ త్రూ చేసి చెప్తాను, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ టైం అనుకున్నాం బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే నువ్వు వేరే నీ బిజినెస్ వేరే, రెండు సెపరేట్ ఎంటిటీస్ అని. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమనుకున్నాం, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనుకున్నాం. గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటి, నా వ్యాపారం అన్నది వందల సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది, అన్లెస్ అంటే దానికి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే కండిషన్ ఏదైనా వస్తే తప్ప కానీ, లేదంటే నార్మల్ ఎజంప్షన్ ఏంటంటే ఎప్పుడు గోయింగ్ కన్సర్న్ అంటే ఎప్పుడు ఎల్లవేళ కంపెనీ ఓపెన్లోనే ఉంటుంది అన్న లెక్కలు ఉంటుంది అనమాట. నెక్స్ట్ పీరియాడిసిటీ ఏంటంటే మనకి ఇండియాలో జనరల్గా ఫాలో అయ్యేది 1 year. అంటే మనం ఓ పర్టికులర్ పీరియడ్ ఆఫ్
టైంకి మనం అకౌంట్స్ రెడీ చేస్తాం కదా, ఆ పీరియడ్ని అకౌంటింగ్ పీరియడ్ అంటారు. లేదంటే పీరియాడిసిటీ కాన్సెప్ట్ అన్న అదే వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చి మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, అప్రూవల్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ మనీలో మెజర్ చేయగలిగితే ఆ ట్రాన్సాక్షన్ కంపల్సరీ రికార్డ్ చేయాలి. అండ్ ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగితే అప్పుడే వెంటనే రికార్డ్ చేసేయాలన్నమాట. డబ్బులు రావడం గురించి కానీ మీరు డబ్బులు పేమెంట్ చేయడం గురించి కానీ ఆగకూడదు. దీనికి ఎగ్జాంపుల్ ఏం మాట్లాడుకున్నా, నువ్వు నీ ఫ్రెండ్కి పెన్ ఇచ్చావు, ఆ పెన్ ఇచ్చిన తర్వాత వాడు డబ్బులు నీకు 2 days తర్వాత ఇస్తే ఆ ట్రాన్సాక్షన్ 2 days తర్వాత రికార్డ్ చేయకూడదు, ఆ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఇమీడియట్గా రికార్డ్ చేసుకుంటాం. ఎక్రూవల్ కాన్సెప్ట్కి క్లియర్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ప్రతి ట్రాన్సాక్షన్ నుంచి డ్యూయల్ ఆస్పెక్ట్ ఉంటుంది, రెండు పక్కల నుంచి చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంతకు మనం మాట్లాడుకున్నట్టు నేను బిజినెస్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే 1 lakh క్యాపిటల్ అనే అకౌంట్లో 1 lakh పడింది, క్యాష్ అనే అకౌంట్లో 1 lakh పడింది. 2 ప్లేసెస్లో రికార్డ్ అవుతుంది ప్రతి ట్రాన్సాక్షన్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు దీన్ని కూడా. నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. ఇన్కమ్ని ఎక్స్పెండిచర్కి మ్యాచ్ చేసుకుని చివరికి మనకి ఒక రిజల్ట్ వస్తుంది కదా, ప్రాఫిట్ అండ్ లాస్ చేయాలంటే ఇలా మ్యాచ్ చేయాలంటే ప్రతి ఇన్కమ్ దాని రెలవెంట్ ఎక్స్పెండిచర్ ఏంటన్నది మ్యాచ్ చేస్తూ ఉంటాం. దీనే మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు. రియలైజేషన్ అంటే లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ అయ్యేంత వరకు దాన్ని మనం బుక్స్లో రికార్డ్ చేసుకోవాలన్నమాట, సేల్ ఏదైనా జరుగుతుంటే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా మన దగ్గర ఇన్ని వస్తువులు కావాలి, ఇన్ని మొబైల్స్ కావాలని అడ్వాన్స్ ఇచ్చి ఆర్డర్ బుక్ చేసుకున్నంత మాత్రం దాన్ని వెంటనే రికార్డ్ చేయకూడదు. దానికి యాక్చువల్గా సేల్ అయ్యి వాళ్ళు గూడ్స్ తీసుకుంటున్నారన్న కన్ఫర్మేషన్ మీకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇది రియలైజేషన్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్ అన్నది తెలిసిందే కదా. ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు కొన్న రోజు ఏ రేట్ ఎంత ఉందో ఆ రేటుకి మాత్రమే రికార్డ్ చేయాలి. అంటే హిస్టారికల్ కాస్ట్ అనే టర్మ్ వాడతారు. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటి? నువ్వు ఆ వస్తువు కొన్నప్పుడు ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేట్కి హిస్టారికల్ కాస్ట్ అంటారు. ఆ రేటుకే బుక్స్లో కంటిన్యూ అవ్వదు. ఇక్కడ మీకు మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా అని మార్కెట్ ప్రైస్కి ఎక్కువ మార్చడానికి ఉండదు అనమాట. సో ఇది ఇక్కడ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు కన్వెన్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ది కన్జర్వేషన్. కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిజినెస్లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకోండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 మెంబర్స్కి మొబైల్స్ అమ్మాను, అందులో నాకు 3 ఇవ్వరని డౌట్ ఉంది. సో డౌట్ ఉంటే వాళ్ళు 3కి ఇవ్వరు కాబట్టి ఆ లాస్ బుక్స్లో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారని ఛాన్స్ ఉంది కాబట్టి రికార్డ్ చేసుకోవచ్చు. ముగ్గురు దగ్గర నుంచి లాస్ వస్తుంది, 1,20,000 లాస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. సో ఎలాంటి బ్యాడ్ డెట్ అంటారు అన్నమాట. దాన్ని మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సి ఉండి ఆ డబ్బులు ఇవ్వకపోతే దాన్ని బ్యాడ్ డెట్స్ అంటారు. సో ఆ ముగ్గురు లాస్ కాబట్టి దాన్ని బ్యాడ్ డెట్ రికార్డ్ చేసుకోవచ్చు బుక్లో. సో అలాగని ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మొబైల్స్ సేల్ చేశారు. ఈ 10 మొబైల్స్ అమ్మిన వాళ్ళు ఇంకో 3 వచ్చి మీకు మా ఫ్రెండ్స్ ఇంకో 3 మొబైల్స్ కంపల్సరీ తీసుకుంటారని చెప్పేసి వెళ్ళారు. సో ఇలా చెప్పేసి వెళ్ళినంత మాత్రం నువ్వు సేల్ బుక్ చేయకూడదు అనమాట. సో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా, కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా, అన్లెస్ అంటిల్ మీకు ఆ పుస్తకంలో రికార్డ్ అయితే తప్ప, అంటే మీకు సేల్ కంప్లీట్ అయిపోతే తప్ప దాని ప్రాఫిట్ రికార్డ్ చేసుకోకూడదు అనమాట. దీన్ని కన్జర్వేషన్ అంటే ఏంటి? లాస్ వస్తుందేమో అని లెక్క చేసుకుని లాస్ చూపించేసుకోవాలి, ప్రాఫిట్ వస్తుందేమో అని ఊరించి ప్రాఫిట్ చూపించకూడదు. అంటే మినిమం ప్రాఫిట్ చూపించేయాలి అన్నది ఈ ప్రిన్సిపల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో నెక్స్ట్ కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మీరు ఇందాక మనం మాట్లాడుకున్న ప్రిన్సిపల్స్ అవన్నీ ఫాలో అయ్యారు, లేదంటే ఇండియన్ గ్యాప్ అని మాట్లాడుకున్న గ్యాప్ ప్రకారంగా ఫాలో అయ్యారు. ఏదైనా మీరు పర్టికులర్ విధానంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్స్ రెడీ చేస్తే నెక్స్ట్ ఇయర్స్ కూడా సేమ్ అదే ఫార్మాట్లో రెడీ చేస్తూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు, అన్లెస్ అంటే దానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉన్నా అలా ప్రజెంట్ చేయాల్సిన రూల్స్ ఏమైనా వచ్చినా తప్పగా అలా మార్చకూడదు అనమాట. సో మీరు ఏదైనా సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఉంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అవి మొత్తం అన్ని ఇయర్స్కి అవే ఫాలో అవ్వాలి. అండ్ మీకు ఇండస్ట్రీ కూడా మ్యాక్సిమం సేమ్ ఫాలో అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెర్ఫార్మెన్స్ ఏమైనా అంటే బిజినెస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకుందామన్నా, లేదంటే పక్కన ఇండస్ట్రీలో కాంపిటేటర్ ఎంటిటీస్కి కంపేర్ చేసుకుందామన్నా కాస్ట్లీ వెయిట్. సో దీనికి ఉపయోగపడతారు అనమాట. సో కన్సిస్టెన్సీ, మీరు రెడీ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నది కన్సిస్టెంట్గా ఉండాలి. మీరు అందులో ఫాలో అయ్యే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ రూల్స్ కానీ.
మెటీరియాలిటీ. సో ఈ మెటీరియాలిటీ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నది మీకు సింపుల్గా చెప్పాలంటే మొత్తం ఈ అకౌంట్స్ అన్నట్లకి కన్సైజ్డ్ సమరీ లాంటిది అనమాట. సో ఈ సమరీలో ప్రతిదీ సమ్మరైజ్ చేసేయచ్చు అంటే చేయకూడదు. సో మెటీరియాలిటీ అంటే ఏంటంటే ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్ అనిపించిందని సపరేట్గా ఒక కేటగిరీ పెట్టచ్చు అని మీరు అనుకుంటారో సో ఆ కేటగిరీ మెటీరియాలిటీ అనే ఫ్యాక్టర్ అనేది వస్తుంది అనమాట. సో మెటీరియాలిటీ అంటే ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మీ స్కూలే తీసుకోండి, మీ స్కూల్ మీ కాలేజ్కి మెటీరియల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమొస్తుంది? ఫస్ట్ టీచర్ శాలరీస్ వస్తాయి, దాని తర్వాత మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్. సో టీచర్ శాలరీస్ అన్నది కామన్ గా మేజర్ హెడ్ ఉంటుంది. ఇక్కడ మేజర్ హెడ్ అంటే మెటీరియల్. మెటీరియల్ అంటే ఏంటి లేదు, కంపేరిటివ్ గా చూస్తే ఓవరాల్ గా అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ దాంట్లో ఇప్పుడు మీ తీసుకున్న కాలేజ్ ఎగ్జాంపుల్లోనే సేల్స్ లో మెటీరియల్ అంటే ఏం చూపిస్తాం? స్టూడెంట్స్ ఫీజు. ఓకే, అండ్ మీ స్టూడెంట్స్ ఫీజులో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫీజు కాకుండా స్కూల్ ఇంకా రిమైనింగ్ ఇన్కమ్స్ రావచ్చు, లైక్ మీ ఓల్డ్ పేపర్స్ ని అమ్మేసినప్పుడు చిన్న ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అలాంటి దానికి మేజర్ కేటగిరీ పెట్టకూడదు. అలా కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ స్కూల్ ఏదైనా లైబ్రరీ ఫీజు అని తీసుకుంటుంది. అలా సపరేట్ కొన్ని అడిషనల్ ఇన్కమ్స్ వచ్చినాయి అనుకోండి, సో ఆ అడిషనల్ ఇన్కమ్స్ చాలా తక్కువ అనమాట. ఫీజు ఇప్పుడు 10 crores ఉంటే ఆ మెటీరియల్ అన్నది రిమైనింగ్ స్కూల్కి వచ్చిన ఆదాయం అన్నది 5 lakhs ఆర్ 3 lakhs ఉంది. సో సో ఈచ్ ఇండివిజువల్ హెడ్ ఒక ఏబిసి అని 3 హెడ్లు తీసుకోండి. ఒక హెడ్ లోనేమో 90,000 వచ్చింది, ఒక హెడ్ లోనేమో 2 lakhs వచ్చింది, ఇంకో హెడ్ లో 1,10,000 వచ్చింది అనమాట. సో 4 lakhs ఇన్కమ్ ఉంది. దీన్ని సపరేట్ గా ఒక్కో హెడ్ పెట్టడం కంటే దీన్ని అన్నిటిని గ్రూప్ చేసి అంత మెటీరియల్ కాదు కాబట్టి సింగిల్ హెడ్ లో 4 lakhs అని పెడతాం. అదే మీ ఫీజు అనుకోండి, అది మెటీరియల్ అమౌంట్ కాబట్టి స్టూడెంట్ ఫీజు అని చెప్పి ఒక 10 crores అని పెట్టుకోండి. అండ్ ఇటువైపు అంతే శాలరీస్. మెటీరియాలిటీ అంటే ఏంటంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ని బట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పిఎన్ఎల్ లో కానీ బ్యాలెన్స్ షీట్ లో కానీ దానికంటూ సెపరేట్ గా ఒక హెడ్ అని డిస్క్లోజ్ చేయడం అనమాట మెటీరియాలిటీ అంటే. మెటీరియాలిటీ అంటే దాన్ని బట్టి మనం పెట్టాలా వద్దని డిసైడ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆదాయం 1000 రూపాయలు అనుకోండి, 1 రూపీ ఖర్చు పెడితే మీరు ఏమన్నా ఇబ్బంది ఫీల్ అవుతారా? ఎందుకంటే 1 రూపీ మెటీరియల్ కాదు. అదే 100 రూపీస్ ఖర్చు పెట్టమన్నా లేదంటే 50 రూపీస్ ఖర్చు పెట్టమన్నా అది కంపారిటివ్ మెటీరియల్ కదా. అది మెటీరియాలిటీ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ డిస్క్లోజర్. సో ఈ ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక మాట్లాడుకున్న దాంట్లో ఇయర్కి అకౌంట్స్ రెడీ చేసేసుకున్నాం. ఇయర్కి అకౌంట్లు రెడీ చేసుకున్నాం కానీ మీకు కోర్టులో కేసు ఉంది, ఎవరో పర్టికులర్ కోర్టులో కేసు వేసారనమాట. సో మీ ప్రోడక్ట్ వల్ల మాకు ఇలా ఇష్యూ అయింది, మీరు ఎంత ఫైన్ పే చేయాలంటే కేసు ఉంది. ఆ కేసు ఇంకా ఫైనల్కి రాలేదు. సో ఆ ఫైనల్కి రాకపోయినా కూడా ఫైనల్ రాకపోవడం వల్ల ఏంటి, ఈ అమౌంట్ రూపంలో నేను చెప్పలేం కదా, ఫైనల్గా అమౌంట్ ఎంతో మనకు తెలియదు. సో రాలేదు. సో చెప్పలేకపోవడం వల్ల ఏంటి, అకౌంట్స్లో డిస్క్లోజ్ అవ్వదు, ఎందుకంటే కేసు అవుట్కమ్ కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ అలాంటి టైంలో కూడా దీన్ని సెపరేట్గా ఫుల్ డిస్క్లోజర్ ఇవ్వడం అంటే ఒక నోట్ పాయింట్ కింద పెట్టి నోట్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. నోట్ పాయింట్ కింద పెట్టి ఓకే పర్టికులర్ కేసులో ఇంత లైబిలిటీ నాకు వచ్చే ఛాన్స్ ఉంది అంటే మీ ప్రాపర్ అజంప్షన్ ఎంతో అంత ఈ పర్టికులర్ ఇష్యూ వల్ల ఇలా జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పడానికి ఫుల్ డిస్క్లోజర్. ఫుల్ డిస్క్లోజర్ అంటే మీ బిజినెస్ సంబంధం అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, రెలవెంట్ ఇన్ఫర్మేషన్. ఇందులో వాడే టర్మ్స్ ఏంటంటే రెలవెంట్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్ ఇన్ఫర్మేషన్ వాడతారు. అది ఫుల్ డిస్క్లోజర్ ఇచ్చేది, దాని ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ అనమాట. మెటీరియాలిటీ అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, 1000 రూపీస్లో 1 రూపీ ఖర్చు పెట్టడం ఎంత, లేదంటే 50 రూపీస్ ఖర్చు పెట్టడం ఎంత, దానికి ఉన్న వాల్యూ వస్తుంది మనకి. మెటీరియాలిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే కంపారిటివ్ వాల్యూ, పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ వాల్యూ అని తీసుకోవచ్చు మన మెటీరియాలిటీ అంటే. ఓకే, దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. కన్సిస్టెన్సీ ఆల్రెడీ మాట్లాడుకుంటాం. కన్జర్వేటిజం అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే పిసినారుగా ఉండడం. మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా నా దగ్గర డబ్బులు పోతాయని లెక్క చేసుకోవడం, మీకు వచ్చే లాభాలను ఎవరికైనా చెప్పకపోవడం అనమాట. సింపుల్గా అది. ఐ హోప్ అంత క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్లో కాపీ చేసుకోండి, కామెంట్స్లో ఉంటుంది, కాపీ చేసుకోండి. ఓకే, బాయ్.